Yeah, is it okay now? Yeah, good. Yeah. Good evening, dear brothers and sisters, and what a joy it is. మరి ఒకసారి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకోవడానికి, ఒక సహవాసంగా మనం కూడడానికి దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప ఆధిక్యతను బట్టి ఆయనకి ఎంతో వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. మరి కొలస్సీ పత్రిక మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. మరి ఎన్నో సంగతుల గురించి మనం ప్రార్థన చేయగలిగాం. దేవునికి వందనాలు. ప్రత్యేకంగా ఆఫ్ఘనిస్తాన్ దేశంలో దేశంలో జరుగుతున్న సంఘటనలు అది ప్రత్యక్షంగానో పరోక్షంగానో మనకు కూడా త్వరలో అది ప్రభావితం చేయాలని జరుగుతుందని మనం ఊహించాలి. దేవుని యొక్క హస్తంలో మనం ఉన్నామని, మరి ఆయన యొక్క సంకల్పంలో ఉన్నామని. వీఆర్ మూవింగ్ ఇంటూ అ జోన్, ఇన్ టైమ్ జోన్ that it is difficult for a believer to stand as a Christian. ఒక క్రైస్తవునిగా నిలవడానికి కఠినమైన దినాలకు మనం త్వరగా చేరుకుంటూ ఉన్నాం. ఎనీవే, కొలసియన్స్ దేవుని చిత్తమైతే మొదటి అధ్యాయం ఈరోజు, గాడ్ విల్లింగ్, we will complete the first chapter. Quickly, if you recapitulate, మనం అంతకుసారి మనం the preeminence of Christ, క్రీస్తు యొక్క ప్రాముఖ్యత అనేది కొలస్సీ పత్రికలో ప్రధానమైన అంశంగా ఉంది. మనం చూసుకున్నాం గత వారాల్లో ఆ ప్రభు తన మహా గొప్ప కృప ద్వారా పరలోకాన్ని, భూమిని ఆయన దేవునితో సమాధానపరిచినాడు. మరి అది ఒక గొప్ప ఆధిక్యత. ఎందుకంటే మనం పరలోకానికి వెళ్ళడానికి దేవుడు మనల్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. అన్లెస్ హీ రికన్సైల్స్ అస్ విత్ ద ఫాదర్ త్రూ హిస్ సన్, కుమారుని ద్వారా తండ్రితో మనం సమాధానపరచబడితేనే కానీ మనం పరలోకంలోనికి మనం ప్రవేశించలేం. దట్ ఈస్ కాల్డ్ రికన్సిలియేషన్. నాట్ ఓన్లీ ద బిలీవర్, బట్ హీ ఆల్సో, మనం చూసుకున్నాం 20వ వచనంలో, ఆయన ఉన్న వాటి అన్నిటినీ ఆయన తనతో సమాధానపరచుకునే, భూలోకమందునవైనను పరలోకమందునవైనను వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకునవలనని తండ్రి అభిష్టమాయను. దట్ ఈస్ ఆయన సిలువ రక్తము చేత సంధి చేసి, blood of his cross reconciled heaven and earth through the blood of his cross, all things unto himself. That means not only we must be made ready, మనం పరలోకానికి వెళ్ళడానికి సిద్ధపరచబడమే కాకుండా పరలోకం కూడా మన కొరకై సిద్ధపరచబడుతుంది. That's a wonderful thing. God prepares heaven to receive his blood bought children. రక్తంతో కడగబడిన తన యొక్క బిడ్డలను పరలోకంలోనికి చేర్చుకోవడానికి ఆయన పరలోకాన్ని కూడా ఆయన రక్తం ద్వారా సిద్ధపరుస్తూ ఉన్నాడు. దట్ ఈస్ వండర్ఫుల్ ఫ్యాక్ట్. ఎందుకంటే ఒక దినాన్న మనం ప్రకటన గ్రంథంలో చూస్తాం, భూమి పరలోకం నూతనంగా సృష్టించబడతాయి, నూతనంగా వస్తాయి. మహావేంద్రంతో గతించిపోతుంది భూమి తర్వాత. ఎందుకంటే మరి పరలోకంలో సాతాను నుంచుని తన గురించి మాట్లాడడానికి స్థానం ఉండింది. బికాస్ దట్ వాజ్ అ ప్లేస్ వేర్ ద devil and its accomplices were there. So God had to purge every evil before the heaven is made ready to receive his children. ఎందుకంటే మనం పరలోకానికి వెళ్ళినప్పుడు ఆయన మనం చూస్తాం, ఆయన మనం చూచినప్పుడు ఆయన వలె ఉంటాం. So that is why the Lord is preparing not only the believers but also the heaven through the blood of his cross to he purifies and sanctifies heaven also to make it ready for his children. Now ఎలాంటి వాళ్ళగా ఉండేమో మనం we are alienated, దేవునికి దూరస్తులుగా ఉన్నాము. ఎనిమీస్ ఇన్ మైండ్, మనం 19-20 వచనాల్లో మనకు కనబడుతుంది. అది దేవునికి దూరస్తులుగా ఉన్నా, తర్వాత దేవుని ఎడల విరోధ భావం కలిగి ఉన్నాము, తర్వాత దేవునికి చేరుకోవడానికి పాపం విపరీతంగా మనల్ని దేవుని నుంచి ఎడం చేసింది. అంతేకాకుండా
పాపయుక్తమైన దుష్క్రియలు. We were filled with the wicked works. That is what the word of God says in verse 21. దేవునికి దూరస్తులుగాను మీ దుష్క్రియల చేత దుష్క్రియల వలన మీ మనసులో విరోధ భావము గలవారై ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగా నిర్దోషులుగాను నిలబెట్టు. That is what we have seen in the earlier weeks. Now we shall read these 6 verses from 24 to 29. First Colossi Patrika, మొదటి అధ్యాయం, the first chapter of Colossians, verses 24 to 29. నేను చదువుతాను. Who now rejoice in my sufferings for you and fill up that which is behind of the afflictions of Christ in my flesh for his body's sake, which is the church. I think ఒకే వాక్య భాగాన్ని అంతా ఒకేసారి చదవడం కంటే మనం వచనం బై వచనాన్ని మనం చూసుకున్నాం. తెలుగులో, ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాట్లలో కొదువైన వాటి యందు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. ఇఫ్ యు బ్రేక్ దట్ వర్స్, ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు. శ్రమల్లో సంతోషించడం ఏంటండి? దట్ ఇస్ వాట్ పాల్ హ్యాస్ లెర్న్డ్. ఎలాంటి వాడు? ఎందుకు సంతోషిస్తున్నాడు? దేని కొరకు సంతోషిస్తూ ఉన్నాడు? ఇఫ్ యు సీ Colossians 1st chapter 24th verse జాగ్రత్తగా మనం చదివితే, ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు. ఇప్పుడు అంటే ఏంటి? ఎక్కడి నుంచి రాస్తున్నాడు ఈ పత్రికను? చెరసాల్లో నుంచి రాస్తూ ఉన్నాడు. If you see carefully, about 25% of Paul's life, after he was called to the ministry, 25% of his whole life he has spent in prison. Prisons, చెరసాలంటే ఈ దినాల్లో ఉన్నంత సుఖం సౌఖ్యం ఉండదు. ఈ దినాల్లో ఖైదీలకు చక్కని యూనిఫామ్ ఇస్తారు, వాళ్లకు అక్కడ ఆడుకోవడానికి ఆటలు కల్పిస్తారు, మరి వాళ్ళకి జనరల్ హాల్లో వాళ్ళకి టీవీ ఉంటుంది, తర్వాత మరి ఇంకా బహుశా మరి కొన్ని ప్రిజన్స్ లో క్యాంటీన్ కూడా ఉంటుందట. వాళ్ళకి జీవనోపాధి, వాళ్ళు సంపాదించుకోవడానికి ఒక పని కూడా కల్పిస్తారు. ఇవన్నీ ఉంటాయి. బట్ ఆ దినాల్లో అవి లేవు, అలా ఉండే కాదు. Prisons are some of the most horrible things to live. Sewage లోపల నుంచి పారుతుందట, వాసన, ఇవన్నీ అటువంటి భయంకరమైన పరిస్థితులు అవి. ఇప్పుడు అంటే ఈ సమయంలో, నేను రాస్తున్న ఈ సమయంలో మీ కొరకు నేను అనుభవించుతున్న శ్రమల యందు సంతోషించుచు. దేనికి సంతోషం? ఎందుకైనా సంతోషిస్తున్నాను అంటున్నాడు? పౌలు జీవితంలో మనం చూస్తే 2 కొరింథీ 6వ అధ్యాయం 10వ వచనం మనం చూస్తే, దుఃఖపడిన వారమైనట్లుండి ఎల్లప్పుడూ సంతోషించు వారము. 6వ అధ్యాయం 10వ వచనం 8 నుంచి 12 వరకు చూస్తే, మరి పౌలు వెళ్ళిన ఆ యొక్క కఠినమైన శ్రమల మార్గం మనకు కనబడుతుంది. మరి ఎన్నోసార్లు అనేకుల చేత అపార్థం చేసుకోబడ్డాడు. తర్వాత ఆయన లుస్త్రా అనే ప్రాంతంలో ఆయన రాళ్లతో కొట్టబడ్డాడు. ఆ రాళ్లతో కొట్టబడిన తర్వాత బ్రతికుండడం అనేది అది సాధ్యం కాదు. వాళ్ళు ఇక చనిపోయాళ్లే అని వాళ్ళు వెళ్ళిపోయారు. ప్రభువు నా పట్ల చేసిన మహాకార్యాన్ని బట్టి ఆయన అంటాడు. అంటే ప్రాబబ్లీ మెనీ స్కాలర్స్ బిలీవ్ ఆ లుస్త్రలో పౌలు రాళ్లతో కొట్టబడిన తర్వాత దేవుడు తిరిగి లేపాడు అని అంటారు. బట్ వి డోంట్ నో, దట్స్ నాట్ రిటన్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. బట్ ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు. ఎందుకు సంతోషిస్తున్నాడు? ఎలాంటి వాడు? ఒకసారి 1 తిమోతి 1వ అధ్యాయం 12, 13 వచనాలు ఒకసారి చూద్దామండి. 1 తిమోతి 12, 13 వచనాలు. I thank Christ Jesus our Lord, who hath enabled me, for that he counted me faithful, putting me into the ministry, was before
a blasphemer and a persecutor and injurious, but I obtained mercy because I did it ignorantly in unbelief. తనను తాను గురించి ఒక ఒక సాక్ష్యం చెప్పుకుంటున్నాడు. ఇట్స్ లైక్ హిస్ రెజ్యూమేలో మనం రాసుకునేటప్పుడు ఏదైనా ఉద్యోగానికి అప్లై చేయాలన్నప్పుడు మనం రెజ్యూమే రాసుకుంటాం. మన గత చరిత్ర ఏంటి, ఆ చరిత్రలో మనం చేసిన ఘనకార్యాలు ఏంటి, ఇవన్నీ మనం చూస్తాం. పౌలు అంటాడు, పూర్వం నేను దూషకుడును, హింసకుడును, హానికరుడును, అటువంటి నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు. హీ వాజ్ బ్లాస్ఫీమరే కాదు, యేసుక్రీస్తు ప్రభు మార్గంలో ఉన్న వారిని చెరపట్టి, తర్వాత వారిని అవసరమైతే చంపి, వాళ్ళని చెరసాల్లోకి ఈడ్చుకొని పోవడానికి తగిన అనుమతి పత్రాలను అధికారుల నుంచి తీసుకుని వెళుతూ ఉన్నాడు, ఒక స్థలం నుంచి ఇంకో స్థలానికి. అట్లాంటి వెళుతూ ఉన్న ఒక దమస్కు అనే ప్రాంతంలో ఆ యొక్క మార్గంలో ఉన్నప్పుడు ప్రభు సంధించాడు. అక్కడే అంటున్నాడు ఆయన, తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు. తర్వాత పౌలు గురించి అననీయతో ప్రభు మాట్లాడేటప్పుడు అపొస్తలుల కార్యాలు 9వ అధ్యాయంలో మనం ఇవన్నీ చూస్తాం. మరి అననీయ, నువ్వు వెళ్ళి అక్కడ తిన్ననిదని, ఇన్ అ స్ట్రీట్ కాల్డ్ స్ట్రైట్ దేర్ ఇస్ ఎ మ్యాన్ ప్రేయింగ్ దేర్. ఎవరు? పౌలు. అంతకుముందు సౌలుగా పిలువబడ్డాడు. అక్కడ దమస్క మార్గంలో వెళ్ళేటప్పుడు, యు నో ద స్టోరీ, పెద్ద వివరణ అవసరం లేదు మనకి. ఒక గొప్ప వెలుగును చూశాడు, కింద పడిపోయాడు. తర్వాత స్వరం విన్నాడు, సౌలా సౌలా నన్ను ఎందుకు నువ్వు హింసిస్తున్నావు? మరి ఎంతో భయం వేసింది సౌలుకు. అయ్యా నీవెవరు ప్రభువా, నీవెవడు అని అడిగాడు. నీవు హింసించుతున్న యేసును. నేను యేసును హింసించానా? అవును. ఆయన ప్రజలను హింసించిన వారు యేసు ప్రభువును హింసించినట్లే. సౌలా సౌలా, ప్రభువా ఇప్పుడు నేనేం చేయాలి? వాట్ డస్ thou want me to do, Lord? Straight away he is calling him Lord because of that great revelation. He was a blasphemer, he was a persecutor, and then he was changed to a faithful minister. ఆయన పరిచర్యకు నియమించబడినాడు. That is why he is thanking God. Now, suffering అనే మాట 24వ వచనంలోనే ఉన్నాం మనం. ఇక్కడ మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమలయందు సంతోషించుచు. దాని తర్వాత వద్దాం మనం. అసలు సఫరింగ్ అనేది క్రీస్తు యొక్క శ్రమల నుంచి అది ఆరంభమైంది. ఆయన ఎందుకు సఫర్ అవ్వాల్సి వచ్చింది? ఎందుకు? వాట్ వాజ్ ఇట్ నెసెసరీ? హౌ వాజ్ ఇట్ నెసెసరీ దట్ క్రైస్ట్ హ్యాస్ టు సఫర్? మనకు రక్షణ కలిగించడానికి ఆయన నోటి మాట చాలదా? పరలోకం నుంచి ఒక ఆజ్ఞ ఇస్తే చాలదా? నేను నియమించుకున్న వాళ్ళు, తర్వాత నన్ను ఇష్టపడే వాళ్ళంతా రక్షించబడి, వాళ్ళ పాపాలు క్షమించబడి, వాళ్ళు స్ట్రైట్ అవే వాళ్ళు పరలోకానికి రావడానికి యోగ్యులుగా ఎంచబడ్డారు అనేది చాలదా? నో, గాడ్స్ ప్లాన్స్ ఆర్ డిఫరెంట్. హీ చోస్ టు బికమ్ ఎ మ్యాన్. అందుకని పౌలు అంటాడు, అవన్నీ అర్థం చేసుకుని 3వ అధ్యాయం ఫిలిప్పీ పత్రిక 10వ వచనంలో, ఆయన శ్రమానుభవములలో నేను పాలివాడనట్లు. సో సఫరింగ్ ఆఫ్ క్రైస్ట్, ఆయన హ్యూమన్ సఫరింగ్ గురించి మనం ఒకసారి ఆలోచిస్తే, మనం can we partake in those sufferings? అలా చేయొచ్చా మనం? హ్యూమన్ సఫరింగ్ లో, యేసు ప్రభు యొక్క హ్యూమన్ సఫరింగ్ లో మనం అలా చేయొచ్చా? There are two kinds of suffering that he went through. One is human suffering. ఎలాగా? There are sufferings which he endured, which we cannot share. ఏంటివి? He endured human suffering. సృష్టికర్త అయిన దేవుడు మానవ రీత్యా శ్రమ పడడానికి ఈ లోకంలో మానవుడిగా ఆయన జన్మించినాడు. How did he come into the world? He was born as a little baby. He cried, the babies cried. He cried as other babies cried. So he was clad in the garment of frail flesh. బలహీనమైన శరీరంలో, అంటే
దేవునికి మానవునికి ఉండవలసిన ఆ యొక్క వ్యత్యాసంలో అత్యంత వ్యత్యాసంలో ఉన్న బలహీనమైన మానవ శరీరంలో ఆయన పుట్టినాడు. He could get hungry, he could get thirsty, he could get weary, అలసట చెందాడు ఆయన. He could go to sleep on that boat. ఆయన అలసట చెందిన కారణాన్ని బట్టి ఆయన తలగడ మీద తలవాల్చుకుని నిద్రించను అని ఉంటాం. We all have this. Paul wrote, for every man shall bear his own burden. ప్రతి వాళ్ళు సపోజ్ నాకు జ్వరం వచ్చిందంటే నేనే భరించాలి. So when my children were very very small, my son, I was alone at home and he had temperature. అది మరి ఏం వైరల్ ఫీవర్ ఏమో తెలియదు కానీ he developed he developed 105 దాటుతూ ఉంది టెంపరేచర్. 105 దాటి 106కి వస్తే అది కన్వల్షన్స్ వస్తాయని నాకు ఎవరో చెప్పారు. నాకు ఏం చేయాలో తోచలేదు. సో అట్ దట్ టైమ్ you cannot do anything but see the child suffering. At that time I could have given anything in the world at that moment to take his place and to let the fever come to me. కానీ అది చేయలేము. ఇందాక చక్రవర్తి గారు ఆయన షేర్ చేసుకునేటప్పుడు he was alone in the ICU and he had to bear it. We all prayed but we could not share his sickness. It was his family would have gladly become ready to take his place. Honey, we have to go through that alone. Jesus Christ suffered that human suffering. That is a suffering that we cannot share. And then secondly, he also suffered as the Son of God. He is God, yet he identified himself with mankind. That is called mediatorial suffering. మధ్యవర్తిగా ఆయన మీడియేటర్గా ఆయన సఫర్. That is redemptive suffering. So when the Lord Jesus Christ was suffering, he was made like unto his brethren. He himself suffered, but he suffered as the Son of God. He suffered as Son of Man, and also he suffered as Son of God. కీర్తనలు 69వ అధ్యాయం ఒకసారి మనం చూస్తే, కీర్తనలు 69వ అధ్యాయం 11, 12 వచనాలు. Psalm chapter 69. It is David's description of prophetically of the Messiah. Psalm 69 and verse 11 and 12. నేను గోనిపట్ట వస్త్రముగా కట్టుకొనినప్పుడు వారికి హాస్యాస్పదుడనైతిని. ఆయనకు ఒక వస్త్రం తొడిగించారు, ఒక ఊదారంగ వస్త్రం తొడిగించి ఆయనతో ఆడుకున్నారు. కళ్ళకి గంతలు కట్టి ముఖం మీద గుద్ది ఎవడో చెప్పుకో అని అలాంటి ఆటలు ఆడుకున్నారు ఆయన. నేను గోనిపట్ట వస్త్రముగా కట్టుకున్నప్పుడు వారికి హాస్యాస్పదుడనైతిని. 12వ వచనం, గుమ్మములలో కూర్చుండువారు నన్ను గూర్చి మాట్లాడుకుందురు, త్రాగుబోతులు నన్ను గూర్చి పాటలు పాడుదురు. త్రాగుబోతులు, drunkards will sing songs of mockery, mocking him. He made sackcloth his garment. Why did he have to go through all that? ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు నీతిమంతుడైన ఆయన, పాపరహితుడైన ఆయన మన కొరకే పాపముగా చేయబడ్డాడు. That is God's plan of his son's suffering. The soldiers of the high priest mocked him, and then they put a robe upon him, and they put a crown upon his head, crown of thorns. ఓ ఈయన యోధ రాజా, యోధులకు రాజా, ఇదిగో నీ కిరీటం అని ముళ్ళతో కిరీటం మళ్ళీ ఆయన. He could have commanded the heavenly host to come to his aid, but he didn't do it because of his love towards
you and me. Jesus Christ was marred more than any man. 52వ అధ్యాయం మనం యెషయా గ్రంథం 52వ అధ్యాయం చూస్తే that's a very very pathetic description of the Son of God. 52 and verse 14. 52 of Isaiah verse 14. వాళ్ళ ముఖం మీద ఆయన వాళ్ళకు పిడిగుద్దులు గుద్దినప్పుడు ఆయన ముఖం ఎలాగైందంటే 52వ అధ్యాయం 14వ వచనం, నిన్ను చూచి ఏ మనిషి రూపము కంటే అతని ముఖమును, నరరూపము కంటే అతని రూపమును చాలా వికారమని చాలా మంది ఎలాగో విస్మయమందిరో. అసలు మనం ఆయన తృణీకరింపబడినవాడు, అతని స్వరూపము లేదు, తర్వాత ఆయన మనుష్యులు చూడనొల్లని వాడుగానే ఉండినని 53వ వచనంలో 53వ అధ్యాయంలో యెషయా వర్ణిస్తాడు. సో దట్ ఈస్ ద సఫరింగ్ ఆఫ్ క్రైస్ట్. మరి పౌలు ఏమంటాడు? ఆయన శ్రమానుభవములో నేను పాలివాగస్తుడను అవుటకు, సో దట్ ఐ మే నో హిమ్ and become a partaker in his sufferings. These are the sufferings that we cannot take part because he had to go through that alone. రెండవ విషయం, on the other hand, there are sufferings that Christ endured which we can share because he suffered for righteousness sake. నీతి నిమిత్తం ఆయన 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 శ్రమపడ్డాడు. ఆయన అన్నాడు, మీరు లోకంలో ఉన్నప్పుడు మీకు శ్రమ కలుగుతుంది, లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది, ఎందుకంటే మీకంటే ముందు లోకం నన్ను ద్వేషించింది. ఇట్ హేటెడ్ మీ ఫస్ట్ అండ్ బికాస్ ఆఫ్ మీ యూ షల్ బి హేటెడ్. 1 Peter 3 and verse 14లో, బట్ ఇఫ్ యూ సఫర్ ఫర్ రైచియస్నెస్ సేక్ యూ ఆర్ హ్యాపీ. హ్యాపీ ఆర్ యీ, మీరు నీతి నిమిత్తము హింసించబడుతున్నప్పుడు మీరు ధన్యులు. నీతి నిమిత్తము అంటే ఎందుకంటే ఈ లోకంలో మనం ఉన్నంత కాలం లోకం చేత మనం ద్వేషించబడతాం. అండ్ ఇఫ్ యూ టేక్ ఎ స్టాండ్ ఫర్ ద లార్డ్, ఇఫ్ యూ టేక్ ఎ స్టాండ్ ఫర్ righteousness sake, or if you take a stand for the right in this world, you will find that you will be passed by, you will be ignored, you will be misunderstood, you will be mocked by this world. If you stand for the things that are right in this world, you will suffer for righteousness sake. That is what the Lord, ఎందుకంటే అదే ఆయన అంటాడు అపోస్తుల కార్యాల్లో, అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యంలోనికి మనం ప్రవేశించాలి. So if you know that that world has hated me, for it hated me, and if you are of the world would love his own, because I have chosen you out of the world, therefore the world hates you. So that is the suffering of Christ, and this is what Paul is talking about in verse 24 of Colossians. కొలస్సీ పత్రిక 24లో ఆ శ్రమల గురించి, ఈ శ్రమల గురించి ఆయన మాట్లాడుతున్నాడు. righteousness sake, and Paul willingly wants to take part in these sufferings, and then on the top of that he says, ఇలా శ్రమ పడ్డంలో నాకు మహానందం కలుగుతుంది. పౌలు యొక్క శ్రమలు మనం ఒకసారి ఆలోచిస్తే 2 కొరింథీ 12వ అధ్యాయంలో ఆయన చెప్తాడు, కొరడాలతో కొట్టబడ్డాడు, బెత్తాలతో కొట్టబడ్డాడు. మన తర్వాత తనకి ఎంతో విశ్వసనీయులుగా భావించిన his own people, he has been misunderstood, and then he has been betrayed, and then he was లుస్త్రలో రాళ్లతో కొట్టబడతాడు. మరి ఇలాంటి భయంకరమైన శ్రమలు ఆయన అనుభవించాడు. వీటన్నిటిలో కూడా ఆయన అంటాడు, నేను మీ కొరకు అనుభవించుతున్న శ్రమల యందు సంతోషించుచు. If that is possible to Paul,
ఎందుకు రాస్తున్నాడు ఇవన్నీ? సో దట్ we in our time will be made partakers of that gospel, of that suffering. Verse 25. Whereof I am made a minister according to the dispensation of God, which is given to me for you to fulfill the word of God. So the first thing is we have seen rejoicing. సంతోషిస్తూ ఉన్నాను అన్నాడు. మీ కొరకు దేనిలో సంతోషిస్తున్నాడు? ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుతున్న శ్రమలయందు. In my suffering for you. So Paul's attitude in suffering is always rejoicing. 2 Corinthians 6 and verse 8 to 10 మనం చూస్తే 2 Corinthians chapter 6 and verses 8 to 10. Second Corinthians chapter 6 and verse 8 to 10. ఇందాక చూసుకున్నాం చిన్న భాగం దానిలో ఘనతల వలనను సుకీర్తి దుష్కీర్తుల వలనను దేవుని పరిచారకులమై ఉండి, దేవుని పరిచారకులు అనే మాట పౌలు అలా పరిచారకుడిగా నియమించబడడానికి దేవునితో ఎంతో ఘనతగా ఆయన భావిస్తూ ఉన్నాడు. పరిచారకులమై ఉండి అన్ని స్థితులలో మమ్మను మేమే మెప్పించుకొనుచున్నాము. మేము మోసగాండ్రమై ఉన్నట్లుండి సత్యవంతులము, తెలియబడని వారమైనట్లుండి బాగుగా తెలియబడిన వారం, మోసగాండ్రమైనట్లుండి. ఎందుకంటే మోసగాండ్లుగా ఉన్నట్లు అప్పుడున్న ప్రజలు లోకం ఆయనని భావించింది కనుక ఆ విధంగా మేము వారికి కనబడుతున్నప్పటికీ సత్యవంతులము. బికాస్ దిస్ హ్యాపీనెస్ కమ్స్, రిజాయిసింగ్ కమ్స్ ఫ్రమ్ విదిన్. తెలియబడిన వారమైనట్లుండి బాగుగా తెలియబడిన వారము, చనిపోవచ్చున్న వారమైనట్లుండి ఇదిగో బ్రతుకుచున్న వారము, శిక్షింపబడిన వారమైనట్లుండి చంపబడని వారము, దుఃఖపడని వారమైనట్లుండి ఎల్లప్పుడూ సంతోషించు వారము, దరిద్రులమైనట్లుండి అనేకులకు ఐశ్వర్యము కలిగించు వారము, ఏమీ లేని వారమైనట్లుండి సమస్తమును కలిగిన వారము. Brother and sister, can we identify with those kind of suffering? There's always rejoicing. You're always rejoicing. And now this joy is generated by humility. ఆయన దమస్కర్ మార్గంలో పడిపోయినప్పుడు మరి ఎంత పౌరుషంగా, ఎంత ఉద్రేకంతో వెళుతూ ఉన్నాడో. ఆ యొక్క కాగితాలు తీసుకున్నాడు, పర్మిషన్స్ తీసుకున్నాడు, వెళుతూ ఉన్నాడు, పడగొట్టబడ్డాడు. ఆ యొక్క స్వరం చేత ఆయన he was humbled. He fell on the ground. He could not see. The prison, the chains, the discomfort and the disappointments could not prevent him to have this kind of suffering. మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమలయందు. How much the world is looking at how much God is looking for people like that today. How many people would like to choose to go through that path of suffering? మినిస్ట్రీలో మనం ప్రవేశించామంటే, మనం ఎక్కడికైనా పరిచర్యకి వెళ్ళినప్పుడు, ఎస్పెషలీ సర్వెంట్స్ ఆఫ్ గాడ్, అక్కడికి వెళ్ళగానే బస్సు దిగ్గానే లేకపోతే ట్రైన్ దిగ్గానే అక్కడ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ మనకి ఎదురుండాలి. అయ్యా సార్ మీకు మీ సూట్ కేసు ఇవ్వండి సార్, నేను పట్టుకుని మీ బ్రీఫ్ కేసు నేను పట్టుకుంటాను. మీరేం సార్, మీకు కాఫీ కావాలా, టీ కావాలా, మీకు ఏం కావాలి, మీరు ఏ హోటల్లో పెట్టాలి. అవన్నీ లేకపోతే చాలా నొచ్చుకునే సేవకులు ఈ దినాల్లో ఉన్నారు. బట్ పాల్ వాస్ నాట్ లైక్ దాట్. నేను పరిచారకుడుగానే ఉండడానికి ఇష్టపడుతున్నాను. ఒక గొప్ప లీడర్ గానో, ఒక గొప్ప నాయకుడుగానో, ఒక గొప్ప మీ మధ్యలో ఉన్నతంగా హెచ్చించబడిన వాడుగానో ఉండడానికి నేను ఇష్టపడ్డాను. బికాస్ దట్ జాయ్ he has learned to rejoice. It is generated, joy is generated by humility. That is, in my suffering, I rejoice. Second, in that suffering, he is assuming a responsibility. ఒక బాధ్యతను ఆయన మీద వేసుకుంటున్నాడు. 26వ వచనం చూస్తే, కొలస్సీ పత్రిక 2వ మొదటి అధ్యాయం
26వ వచనం, తెలుగులో 25, 26 కలిసి ఉన్నాయి. మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు. దేవుని ఏర్పాటు. తెలుగులో కింద ఫుట్ నోట్స్ లో గృహ నిర్వాహకత్వము అని ఉంది. గృహ నిర్వాహక. Who is a steward? That means I have been appointed as a steward by God. Dear brother and sister, God appoints you and me as stewards to others around us. వారికి చేయూతనిచ్చి వారిని వారిని దేవుని యొక్క సముఖంలో నిలబెట్టే ఆధిక్యతను దేవుడు మనకిచ్చాడు. That is a path that is a path to suffer and rejoice. We are called as believers to suffer and rejoice. So he was appointed as a minister. That means he was appointed as a steward. According to the dispensation of God. Telugulo దేవుని యొక్క సంకల్పమును బట్టి, దేవుని యొక్క సంకల్పమును బట్టి నాకు దేవుని ఏర్పాటు ప్రకారం. ఏర్పాటు అంటే గృహ నిర్వాహకత్వం. గృహ నిర్వాహకత్వాన్ని దేవుడు నాకు ఏర్పాటు. గృహ నిర్వాహకత్వం అంటే ఒక గృహాన్ని గురించిన సంపూర్ణమైన బాధ్యత. ఈవెన్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద landlord or the absence of the landlord. Imagine Joseph of Old Testament, Genesis లో 37, 38, 39, 40 అధ్యాయాల్లో Joseph was given that kind of responsibility. He was made a steward of the whole house of Potiphar. And even at the cost of imprisonment, even at the cost of death, he did not move 1 inch from that responsibility. That was the responsibility Paul has assumed. I'm given a responsibility. And then responsibility ante kaadu 28వ అధ్యాయంలో 28వ వచనంలో కూడా చూస్తే 28లో ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి to present every man perfect in Christ Jesus. ఎంత గొప్ప బాధ్యత అది. Every man that comes into contact with him, he wanted to present that person as a man perfect in Christ Jesus. How much the world needs, how much the churches need servants or ministers like that. If you think of the Lord Jesus Christ, the mighty God, the God of heaven, పరలోకాన్ని తన నోటి మాటతో సృష్టించిన దేవుడు, ఆయన యొక్క ఏకైక కుమారుడు, the Lord Jesus Christ. He sent that only begotten son into this world as a minister. Not minister అంటే ఇప్పుడున్న మన మినిస్టర్ అంటే మన భావం వేరు. మన మినిస్టర్ అనగానే మంత్రి అనగానే మంత్రి అనుకుంటాం. నో, మినిస్టర్ అంటే బైబిల్లో పరిచారకుడు అనే భావం వస్తుంది. That means it's a pathetic word. It is the lowest, a position of lowest esteem. A పరిచారకుడు అంటే ఇతరులకు పరిచారం చేసేవాడు. Even the Lord Jesus Christ also has described himself in those words. నేను పరిచారం చేయించుకోవడానికి లోకానికి నేను రాలేదు, నేను పరిచారం చేయడానికి నేను వచ్చాను. That is why he has gone wherever he went. He always went as a minister to minister to the people. He could have gone in authority. He had every authority, but he went as a servant. That is the responsibility that Paul has assumed. So we in our place, మన దినాల్లో, how do we apply that truth, that ఆ యొక్క వాస్తవాన్ని మన జీవితాల్లో మనం ఎలాగా అన్వయించుకుంటాం? Humanly speaking, we always want recognition in this world. ఏదో ఒక స్థానం కావాలి, ఒక స్థాయి కావాలి, ప్రజల నుంచి మెప్పు కావాలి, ప్రజల నుంచి గుర్తింపు కావాలి. But we, by nature, by human nature, we don't like this kind of responsibility upon us. But
We are appointed as ministers. Ministers ఎలాగా? చర్చిలోనే కాదు, మనకున్న ప్రతి బాధ్యతలో. ఇఫ్ యు ఆర్ హౌస్, వాట్స్ మీ 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 ఫాదర్ ఏం చేస్తారు, మీ మదర్ ఏం చేస్తుంది అంటే ఆమె ఆమె ఓన్లీ హౌస్ వైఫ్ అండి, షీ డజంట్ డూ. దట్స్ అ వెరీ pathetic description. A mother has a great responsibility, a ministerial responsibility at home. The father has a ministerial responsibility at home. He is given a family. ఒక తల్లి, ఒక తండ్రి, ఒక భార్య, భర్త ఒక కుటుంబాన్ని వారు స్థాపించినప్పుడు వారికి దేవుడు అనుగ్రహించిన సంతానం, ఆ యొక్క వివాహం తర్వాత వారికి అనుగ్రహించబడే యొక్క బాధ్యతల్లో they have been called to minister not only to each other but to their children. ఎందుకంటే family is the starting unit, starting point for the church or even to the society. And never ignore that, to present every man perfect in Christ Jesus. Brother and sister, if you are a parent, children are given to you. We all have ambitions for our children, to lead them to very high places in society. ఉద్యోగాల్లో కానీ, తర్వాత చదువుల్లో కానీ, ఉన్నతమైన పదవులు, ఉన్నతమైన స్థానాలు వాళ్ళకి రావాలని కోరుకుంటారు, తప్పులేదు దానిలో. బట్ మోర్ దాన్ దాట్, never ignore this fact, this responsibility that Paul has assumed to present every man కంటే to present my son, my daughter-in-law, my son-in-law, my grandson perfect in Christ Jesus. That is the responsibility you and I are called into. మనం ఆ బాధ్యతలోనికే పిలువబడ్డాం, అంతేకాదు. And this responsibility should go to even our offices, our places of work, our neighborhood. మన ఇంటి ఇరుగు పొరుగుల్లో మన యొక్క ప్రభావానికి గురైన ప్రతి ప్రజలకు, ప్రతి వారికి. ఎందుకంటే మనం మాటలు చెప్పకపోయినా కూడా మన జీవితంతో వారితో దేవుడు మాట్లాడతాడు. టు ప్రెజెంట్ ఎవ్రీ మ్యాన్ పర్ఫెక్ట్ ఇన్ క్రైస్ట్ జీసస్. Thirdly, what is the resource for this rejoicing and for this responsibility? దానికి కావలసిన వనరులు ఏంటి, దానికి ఆధారం ఏంటి? పౌలు 29వ వచనంకి వచ్చేసరికి ఆయన అంటాడు, whereunto I also labor, striving according to his working, which worketh in me mightily. అందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలుగజేయు ఆయన మహాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను. That is his source, ఆయన మహాశక్తి. If you are called for a task by the Lord, ఒక కర్తవ్యానికి, ఒక కార్యానికి దేవుడు నిన్ను పిలిచినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్, you are called to preach, you are called to serve, you are called for a responsibility. నేనేంటండి, నేను బలహీనుడు, మరి నేను ఎలాగ చేయగలను? కానీ ఆ పౌలు మాటల్లో చూస్తే, నాలో బలముగా కార్యసిద్ధి కలుగజేయు ఆయన మహాశక్తిని బట్టి. If you go in the power of his resurrection, if you go prayerfully to in your ministry, either to preach or to serve, God will use you as his instrument much beyond your ability. నీ యొక్క సామర్థ్యానికంటే అనేక రెట్లు ఎక్కువగా దేవుడు నిన్ను ఆ పరిచర్యలో వినియోగించుకోగలడు. పరిచారకునిగా ఉండడానికి మనం ఇష్టపడాలి. తండ్రి గాని, తల్లి గాని, లేకపోతే సేవకునిగా గాని, సంఘంలో we are so grateful to the people who served us in our church by the word, by the ministry of the word. How much they have served. They have even gone to the extent of bending down and wash our feet, according to the example of our Lord. పౌలు అలా చేశాడు. తిమోతిని, తీతును వాళ్ళని ప్రిపేర్ చేయడానికి వాళ్ళను ఎంతగానో వాళ్ళతో పాటు కలిసి పనిచేశాడు.
వాళ్ళతో పాటు చెరసాలకు వెళ్ళాడు, వాళ్ళతో పాటు సాక్ష్యం చెప్పాడు, వాళ్ళతో పాటు కొరడా దెబ్బలు తిన్నాడు. అది ఆయన మహాశక్తిని బట్టి. నాలో ఏం లేదు అని చెప్తూ అలా చెప్తూ, నాలో కాదు, నాలో కార్యసిద్ధి కలగజేయడానికి ఆయన మహాశక్తి, బై ద he worketh in me mightily, by his mighty power that he has given to me, I labor, striving according to his working. So his rejoicing, his responsibility comes from the resource that he has in that mighty power. So while we apply that fact for our own lives today, ఎలా చేస్తాం? Christ suffered and died for sinners. That is complete. Next slide, I have deliberately put it as a last. We'll go back to the 24th verse. 24వ వచనం ఒకసారి చదువుదామండి. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమలయందు సంతోషించుచు, సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాట్లలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. This is one of the most misunderstood or one of the most controversial verses in the whole Bible. ఆయన పడిన పాట్లలో కొదువైన వాటి యందు, I am filling up what is lacking in Christ's affliction. మనం ఒకసారి ఆలోచిస్తే, Christ suffered and died for sinners. అవునా? పాపుల కొరకు ఆయన సంపూర్ణంగా ఆయన ఆ క్రయం చెల్లించాడు. ఫిల్లింగ్ అప్ ఇన్ మై ఫ్లెష్ వాట్ ఈస్ ల్యాకింగ్ ఆఫ్ ద అఫ్లిక్షన్స్ ఆఫ్ క్రైస్ట్. ఎలాంటి ఇంప్లికేషన్ ఇస్తుంది అది? ఎలాంటి అర్థం ఇస్తుందంటే ఆ మాటల్లో ఒక కాంట్రడిక్షన్ కనబడుతుంది. క్రైస్ట్ సఫర్డ్ అండ్ పేడ్ ద పెనాలిటీ ఆన్ ద క్రాస్. ఇంకా కొదవైన వాటి ఏంటి? ఇంకా ఉన్నాయా కొన్ని? ఇంకా ఆయన పడిన శ్రమల్లో నేను కూడా శ్రమలు పొందాలని కొన్ని నా కొరకు విడిచిపెట్టాడా? మన కొరకు విడిచిపెట్టాడా? The whole Catholic idea of purgatory is based upon this verse. Purgatory అంటే Catholic faith వాళ్ళు బిలీవ్ చేసేది ఏంటంటే, there is an intermediate stage. ఒక మధ్యలో ఒక స్థలం ఉంటుంది. మనం భౌతికంగా మరణించిన తర్వాత, after our physical death, God places you in a particular intermediate stage for final punishment. అక్కడ కొన్ని శ్రమలు కలుగుతాయి మనకి ఇక్కడ చేసిన కార్యాలను బట్టి, ఇక్కడ చేసిన పాపాలను బట్టి. మరి క్రీస్తు ఆయన పడిన పాటలలో కొన్ని పొదవుగా ఉన్నాయి. నీవు అక్కడ దాన్ని శ్రమ పడాలి. You have to suffer and you have to be punished there for purification of the elect before going to heaven. That is called purgatory and వాళ్ళు చేస్తారు. This is what Martin Luther has fought for. He said that's mere myth, that is ridiculous, because what Christ has done for is complete. You and I cannot add anything to it. దానిలో నుంచే ఇండల్జెన్సెస్ అనే పాప పరిహార పత్రికలు అనే ఒక పద్ధతి వాళ్ళు ప్రవేశపెట్టారు, రోమన్ క్యాథలిక్ పోప్ అండ్ అదర్స్. ఎందుకంటే సంఘానికి డబ్బులు, సంఘం కొంత ఆర్థిక సహాయం తగ్గిపోతున్నప్పుడు ఎవరో వాళ్ళకి ఐడియా ఇచ్చారట, అయ్యా ఈ పర్గెటరీ ఉంది కదా, మరి మన బంధువులు అక్కడ పర్గెటరీలో ఉన్నప్పుడు వాళ్ళ కొరకు మనం పాప పరిహార పత్రికలు అమ్ముదాం. మనం ఒక తాగుబోతు వెళ్ళిపోయాడు అనుకోండి, తాగుబోతు ఇక్కడ మారు మనసు పొందలేదు, వాడు అక్కడికి పోయాడు, అక్కడ వాడు శ్రమ పడుతూ ఉన్నాడు కనుక మరి ఈ పాప పరిహార పత్రిక, ఈ ఇంటెలిజెన్స్ మనం కొంటే హ్యూజ్ మనీ. సో if my brother is a drunkard, he died as a drunkard, or died as a thief, and I believe that he is now in purgatory, and this pope or the priest comes to me, don't worry, your brother will go to heaven, and this is the authority, this is a indulgence for you, you have to buy it on behalf of your brother,
And if you buy it, he will go to heaven. And this is some $3,000 or maybe $5,000, huge money. ఆ సమయంలో అమాయకులైన ప్రజలు చాలా మంది ఆ ఇంటెలిజెన్సెస్ అనే వాటిని తీసుకొని తమ ప్రియులు పరలోకానికి వెళ్ళిపోతారు అనే భ్రమ కలిగించుకున్నారు వాళ్ళు. On the contrary, the Christian belief talks about persecution that is intended for Jesus continues. That means యేసుక్రీస్తు ప్రభు మన కొరకై పడిన శ్రమలలో కొదువైనవి అంటే ఆయన కొన్ని కొదవగా చేశాడు అని అర్థం కాదు. His affliction is complete. There is nothing that you and I cannot add. Even though this causes a lot of confusion, there are so many interpretations for this. But what I believe is persecution that is intended for Jesus continues because ఆయన ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత క్రీస్తును హింసించడానికి the world still continues. The persecution intended for the Lord Jesus Christ, the hatred continues. అందుకనే ప్రభు అంటాడు, లోకము మిమ్మల్ని ద్వేషిస్తుంది because it has hated me. It will continue to hate you. The world turns its hatred towards you, the church, to preach the gospel. Why? People are hated. How many villages are turning the gospel down? ఒక సువార్తికుడు ఉండేవాడు ఆయన ఇండియాలో. It's a real story. He used to go to the villages and then preach. And hatred అనేది విపరీతంగా ఉండేది ఆ యొక్క విలేజ్. He used to go barefoot. ఆయన చెప్పులు లేకుండానే వెళ్ళేవాడు. ఒక విలేజ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు తరిమేసి బాగా కొట్టి పంపించారు. And then he traveled back అట్లా 2-3 times వెళ్ళింది అయింది. And then ఆయన మళ్ళీ ఆ ఊరి పొలిమేరలకి వెళ్ళిపోయి అవుట్స్కర్ట్స్కి వెళ్ళిపోయి అలసటతో ఆయన పడిపోయాడట. పడిపోయి కొంత సేపటి తర్వాత లేచాడు. లేచి చూస్తే ఎవరి చేతైతే ద్వేషించబడ్డాడో, ఎవరి చేతైతే తరంబడ్డాడో, ఎవరి చేతైతే వెక్కిరించి హేళన చేయబడ్డాడో వాళ్ళందరూ ఆయన చుట్టూ నుంచుని చూస్తున్నారట. They were waiting for him to get up. చూస్తే ఆయన పాదాలు బ్లిస్టర్స్ అయిపోయినాయంట నడిచి. Then those feet, blistered feet, have spoken to them. వాళ్ళు వెళ్ళి, అయ్యా రా, మా యొక్క గ్రామానికి రా. We could not understand you. We have rejected you. We have turned you down. Please come and give the gospel. In this verse, Paul says this. 24వ వచనంలో అని అంటాడు, క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి యందు నా వంతు, నా శరీరం వంతు సంపూర్ణం చేయుచున్నాను. ఎందుకంటే సువార్త నేను ప్రజల మధ్యకు తీసుకుని వెళ్ళడానికి హింస కలుగుతుంది. 2 తిమోతి 3వ అధ్యాయం 12వ వచనం చూడండి ఒకసారి. 2 Timothy chapter 3 and verse 12. 2 Timothy chapter 3 and verse 12. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకునుద్దేశించు వారందరూ హింస పొందుతారు. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతక కోరిన వారందరూ. And what Paul is talking about in verse 24, first chapter of Colossians, is this. నీవు క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకడానికి నిశ్చయించుకుంటే there will be persecution. The world will continue to hate you. Please turn to 2 Corinthians chapter 1 and verse 5. 2 Corinthians chapter 1 and verse 5. క్రీస్తు యొక్క శ్రమలు మాయందు ఎలాగూ విస్తరించుచున్నవో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణీయు మాకు విస్తరించుచున్నది. అనుభవపూర్వకంగా పౌలు రాస్తూ ఉన్నాడు ఈ మాట.
Galatians chapter 6. Galatians chapter 6 and verse 6, verse 17. Chapter 6 of Galatians, verse 17. నేను యేసు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించి ఉన్నాను, ఇక మీదట ఎవడును నన్ను శ్రమ పెట్టవద్దు. యేసు యొక్క ముద్రలు అంటే అవి గొప్పతనం యొక్క గుర్తులు కాదు. అవి ఆయన శ్రమ పడిన, ఆయన శరీరంలో ఆయన భరించిన శ్రమకు సంకేతాలు. His back must have been blistered because of several beatings that he got. ఆ రాళ్లతో కొట్టబడినప్పుడు ఆయన శరీరంలో ఎన్ని భాగాలు గాయపడ్డాయో బియాండ్ రిపేర్. మరి ఆ వెలుగును, దమస్కు మార్గంలో ఆ వెలుగును చూసినప్పుడు ఆయన దృష్టి మందగించిందేమో, we do not know. But Paul talks very highly about those sufferings. దానిని ఆ శ్రమల్లో పాలు పొందడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను అని అంటాడు. 2వ తిమోతి 2వ అధ్యాయం 10వ వచనం. 2వ తిమోతి 2వ అధ్యాయం 10వ వచనం. అందుచేత ఏర్పరచబడిన వారు, దట్ ఈస్ యు అండ్ మీ, నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు యేసునందలి రక్షణ పొందవలెనని నేను వారి కొరకు సమస్తము ఓర్చుకొనుచున్నాను. డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, ఓర్చుకుంటున్నామా? మనం చిన్న మాట మనం పడలేం. పరిచారకులుగా ఉంటున్నామా? పరిచారం చేయడానికి ప్రభు మనల్ని పిలిచాడు. The Lord said, I have come here not to be ministered unto, but to minister. Whatever responsibility that God has given to you. If God has kept you as a sweeper in an office, be faithful in that job, so that God will speak to someone through your faithfulness in your office. If God has kept you as a CEO in your office, be faithful. Be ready to suffer for righteousness' sake. God will speak to somebody through your life. That is what we have read just now. Indeed, all who desire to live godly in Christ Jesus will suffer persecution. Why are our churches being demolished today? Why are believers dragged onto the streets? Why do believers have to run to the forests to save their lives? Because the world hates us. If you desire to live godly, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకుకోరువారు హింస పొందుదురు. That is suffering for righteousness' sake. That is suffering for those things that are lacking. For not because Christ's suffering is incomplete, because God has given us the privilege to suffer for the gospel's sake, so that through that suffering, others would come to the Lord. What about great missionaries? David Livingstone, who went to the dark continent of Africa. He was a medical doctor. He had high qualifications to earn a lot of money, but he went to the black, dark continent of Africa. He suffered a lot of inconvenience. There was not comforts level. While he was going through the forest, one branch went through his eye, and then he became blind in one eye. And it's all because of the gospel. ముందు ఆయన వెళ్ళినప్పుడు అక్కడున్న వాళ్ళు అంగీకరించలేదు ఆయన గాస్పెల్, హింసించారు. Once a lion attacked him, and then his face was partially injured beyond recognition. And then when he went, తర్వాత ఒకళ్ళు ఆయన జీవితాన్ని చూసి అక్కడున్న ఆఫ్రికా జాతీయులు ఆయనకు సమీపమయ్యారు. And they have seen his life. Why does this man suffer for that God that he is talking about? There must be some power in that God. We also want that God. Finally, when he died, what happened? Finally, when he died, his countrymen wanted his body back.
ఆయన శరీరాన్ని ఆ దేశానికి తీసుకుని వెళ్ళి గొప్ప ఘనంగా అక్కడ పాతి పెడదాం అనుకున్నారు. కానీ వీళ్ళు మధ్య ఆఫ్రికా నుంచి అక్కడున్న ప్రజలు ఎవరి మధ్యలో అయితే డేవిడ్ లివింగ్స్టన్ పనిచేశాడో వాళ్ళు, అయ్యా ఈయన ఈయన మా మధ్యలో పనిచేశాడు, తన జీవితం సర్వస్వాన్ని ఆయన ధారపోశాడు. His wife died, but that did not deter him. His family was put to a lot of inconvenience, but that did not deter him. His heart is in Africa. So please allow us to take his heart out from his body and then allow us to bury here in our land. What an honor. And they have carried his body. వాటికున్న మూలికల ద్వారా బాడీకి వాళ్ళు అవన్నీ పూసి they carried on their shoulders. They did not allow the body to be carried in a cart or something. They carried and they went by foot from Central Africa to the North Africa, where the nearest port is there. అక్కడున్న సముద్ర తీరానికి వాళ్ళు మోసుకొని పోయారు. And the life of that great man who suffered so much has inspired thousands of missionaries. Jim Elliot was one of them. William Carey, I'm not sure, but he must be one of them. Jim Elliot's life, మన టైం అయిపోయింది. With a great determination, he went to that land. And then within days, he was killed. అయిపోయింది ఆయన పని, చూడు వేస్ట్ అయిపోయింది అనుకున్నారు. But his life, even though was stamped out in a very, very short time, became inspiration to so many others. Your suffering and my suffering for the righteousness' sake will speak to others. అందుకని క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించిన వారందరూ హింస పొందుదురు. దానిలో రక్షణ ఉంది, దానిలో సువార్త ఉంది. Thank you. God bless you. We are finally we are moving into an orbit when Christians may have to pay a price to stand for the faith. మన విశ్వాసంలో నిలకడగా నిలవడానికి ఆధునిక దినాల్లో క్రైస్తవులుగా మనము ఒక క్రయం చెల్లించవలసిన దినాలు మన మధ్యలోకి వస్తూ ఉన్నాయి. Vernon Mackey. May God prepare us for those days so that your life and my life would speak to others because of all the suffering Christ has suffered for us, and also the great servants of God, and also through our own suffering, maybe physical suffering or mental suffering for the righteousness' sake. Thank you. God bless you. Shall we pray? పరిశుద్ధుడైన మహోన్నతుడైన మా తండ్రి, సర్వశక్తి గల మా దేవ, మా రక్షకుడు, మా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు నామంలో నీ యొక్క జీవవాక్యాన్ని నీ యొక్క గ్రంథంలో ప్రభా గుప్తపరిచి మా కొరకు పదిలపరిచి ప్రభా మీరు మా కొరకే భద్రపరిచారు. మీకు వందనాలు. పౌలు భక్తుని యొక్క ఆ గొప్ప జీవితాన్ని బట్టి ప్రభా మీకు వందనాలు. యేసుక్రీస్తు ప్రభువుకు ఎంత నమ్మకమైన దాసునిగా, పరిచారకునిగా తాను చేసుకున్నాడు. అవును ప్రభా, ఒకప్పుడు హానికరుడు, హింసకరుడు, దేవదూషకుడు, ప్రభా దేవునికి ఎంతో విరుద్ధంగా పోరాడిన ప్రభా, మా గత జీవితం కూడా అలాగే ఉంది కదా, బహుశా ఇప్పుడు కూడా ఉందేమో అలాగా. ప్రభా, మమ్మల్ని మేము పరీక్షించుకుంటూ ఉన్నప్పుడు తండ్రి, దేవుని కొరకు శ్రమ పడేవారంగా, సువార్త నిమిత్తమై శ్రమ పడేవారంగా, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించే వారంగా మమ్మల్ని చేయమని ప్రభువాని వేడుకుంటున్నాను. ఈ లోకంలో ప్రభువా, మరి విశ్వాసులకు, క్రైస్తవులకు ఎదురయ్యే ఈ యొక్క వ్యతిరేకత అది ఎంతో అధికంగా కనబడుతున్నట్లు మేము చూస్తున్నాం. ప్రభువా, ఆఫ్ఘనిస్తాన్ లాంటి దేశాల్లో జరిగే సంగతులు మేము వింటూ ఉన్నప్పుడు మా హృదయాలు తరుక్కుపోతున్నాయి. కొద్ది కాలం ముందు మేము చూసాం ఆ సిరియా ఆ ప్రాంతంలో ఎలా తలలు తెగవేశారో, కాల్చివేయబడ్డారో విశ్వాసులు, క్రైస్తవులు.
తండ్రి, మరి చివరి దినాల్లో ఇలా జరుగుతాయి అని మీరు ప్రవచనపూర్వకంగా చెప్పే ఆ మాటలు, ఆ యొక్క విషయాలు మా జీవిత కాలంలో మేము చూస్తూ ఉన్నాం. బహుశా ప్రభువా అటువంటి శ్రమల కాలం మాకు కూడా వస్తుందేమో. మమ్మల్ని సిద్ధపరచండి ప్రభు. సుఖ సౌఖ్యాలకి అలవాటు పడిన మా జీవితాలను తండ్రి, క్రీస్తు కొరకు శ్రమపడే జీవితాల కొరకై సిద్ధపరచమని ప్రభువాని వేడుకుంటాం. క్రయం చెల్లించవలసిన దినాలు వస్తున్నాయి విశ్వాసిగా ఈ లోకంలో నిలవబడడానికి. తండ్రి, అటువంటి జీవితాల కొరకే మమ్మల్ని సిద్ధపరచండి. కుటుంబంగా, తల్లులుగా, తండ్రులుగా, గ్రాండ్ పేరెంట్స్ గా ప్రభువా, ఆయా ఆఫీసుల్లో, సంస్థల్లో లీడర్స్ గా ఉన్న మమ్మలను తండ్రి, యథార్థమైన పరిచారకులు, ఏ పరిచర్యను ప్రభువా మీరు మాకు అప్పగించారో మీరిచ్చిన ఆ యొక్క కృపా వరాలను బట్టి నమ్మకంగా నిర్వర్తించడానికి మాకు సహాయం చేసి నడిపించమని వేడుకుంటూ, ఇమాన్యుయల్ హౌస్ ఆఫ్ వర్షిప్ సంఘాన్ని అటువంటి సంఘంగా ప్రభువా మీరు చేయమని కోరుకుంటూ, రానైన కష్టకాలాలకు మమ్మల్ని సంపూర్ణంగా సిద్ధపరచమని వేడుకుంటూ, మా ప్రభు, మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామంలో ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క మహా గొప్ప ప్రేమ, మన కొరకే శ్రమ పడడానికి వెనుదీయక తన సర్వస్వాన్ని ధారపోసి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృపా కనికరం మనలను నిత్యము నడిపించి, ధైర్యపరిచి, బలపరిచి తన కార్యంలో సమర్థులుగా చేయడానికి సహాయంగా ఉన్న పరిశుద్ధాత్మ యొక్క సహవాసం మనతో ఇప్పుడును ఎల్లప్పుడును తోడైండును గాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.